విశాల నగర తీరంలో సుదాముడు విద్య నేర్చేవాడు. ఆయన దగ్గరకు అనేక దేశాల నుంచి రాకుమారులు, మంత్రి కుమారులు విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు. విశాల దేశ రాకుమారుడు విజయుడు, మంత్రి కుమారుడు జయుడు కూడా ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన యుద్ధ విద్యలతో పాటు నీతిశాస్త్రం, న్యాయశాస్త్రం కూడా నేర్పేవారు. కొన్ని నెలల్లో జయ, విజయుల చదువు కూడా పూర్తయింది. వెళ్ళిపోయేటప్పుడు, గురుదేవా, మీకు గురు దక్షిణగా ఏమివ్వమంటారు అని అడిగారు. అప్పుడు సుధాముడు చిన్నగా నవ్వి, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను అని బదులిచ్చాడు. చూడు విజయ, నువ్వు విశాల నగరానికి కాబోయే మహారాజువి. నేర్చుకున్న విద్యతో పాటుగా వివేకంతో రాజ్య పాలన చేయాలి. జయ, నువ్వు ఎప్పుడూ యువరాజు వెంట ఉండాలి అని జాగ్రత్తలు చెప్పాడు. సరేనంటూ గురువు ఆశీర్వాదం తీసుకుని రాజ్యానికి బయలుదేరారిద్దరు. నువ్వు మంచి ముహూర్తం చూసి విజయుడికి రాజుగా పట్టాభిషేకం చేశారు. జయుడు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. రాజ్యపాలన చాలా బాగా సాగుతోంది. అదే సమయంలో పొరుగు రాజ్యానికి చెందిన రాజు విశాల దేశం మీదకు దండయాత్ర చేస్తున్నాడనే వార్త తెలిసింది. అది విని, ఆ రాజ్యం చాలా చిన్నది, మన మీదకు ఎలా దండెత్తుతారు అన్నాడు జయుడు. మనకు వచ్చిన వార్త సరైనదే. అతడు మన మీదకు యుద్ధానికి రావడానికి ముందే మనం దండెత్తాలి. దానికి సన్నాహాలు చేయండి అన్నాడు విజయుడు. మరొక్కసారి వివరంగా తెలుసుకుందాం అని జయుడు అంటున్నా వినకుండా కొన్ని రోజుల్లోనే పక్క రాజ్యం మీద దండెత్తి ఆ రాజుని బంధించాడు విజయుడు. ఆ తర్వాత తెలిసింది, వారు యుద్ధానికి సిద్ధపడింది విశాల దేశం మీదకు కాదని. కాని ఈ యుద్ధం విజయుడిలో యుద్ధకాంక్షని పెంచింది. ఇకపై పక్కనున్న రాజ్యాలను జయించి అందరినీ తన సామంతులను చేసుకోవాలని ఆలోచించాడు. విషయానికి గురు దక్షిణ తెలుసుకున్న జయుడు, విజయ, మనకు అపకారం జరుగుతుంది అన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు చేయాలి. మన పొరుగున ఉన్న రాజులందరూ మనతో పాటు విద్యనభ్యసించిన వారే. మరొకసారి ఆలోచించు అన్నాడు. మంత్రిగా రాజు ఆలోచనలు ఎలా అమలు చేయాలని మాత్రమే ఆలోచించు జయ. అయినా మనం ఆ రాజ్యాలను జయించి వారిని సామంతులను చేసుకుంటామంతే అన్నాడు విజయుడు. కొద్ది రోజుల్లోనే పశ్చిమాన ఉన్న కళింగ రాజ్యం మీద దండయాత్ర ప్రకటించాడు. విషయానికి తెలుసుకున్న గురువు సుధాముడు వెంటనే విశాల నగరానికి చేరుకున్నాడు. విజయ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. గురుదేవా, మీ దగ్గర నేర్చుకున్న విద్య సాటిలేనిది, కాబట్టి నాకు అపజయం అన్నది లేదు. పక్క రాజ్యాన్ని జయించి వస్తాను. అంతవరకు మీరు ఉద్యానవనంలో విశ్రమించండి అన్నాడు విజయుడు. నా గురుదక్షిణ కోసం వచ్చాను అన్నాడు. సుధాముడు, నేను పక్క రాజ్యం గెలుచుకుని రాగానే మీరు ఏదంటే అది చేస్తాను అంటూ ముందుకు నడిచాడు విజయుడు. ఇక సుధాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు జరిగిన యుద్ధంలో సైన్యం ఆలసి ఉండటం వల్ల విజయుడు ఓడిపోయాడు. కళింగరాజు అతన్ని తీసుకెళ్లి బంధించాడు. మీ నాన్న చుట్టుపక్కల అన్ని దేశాలతో ఎంతో సఖ్యతగా ఉంటారు. నువ్వేంటి పట్టాభిషేకం అవ్వగానే యుద్ధం ప్రకటిస్తున్నావు? పూర్తిగా పాలనలోకి అడుగు పెట్టకుండానే యుద్ధం అనే నీ ఆలోచన చాలా తప్పు అన్నాడతను. అప్పటికే అక్కడకు వచ్చిన గురువు సుధాముడికి నమస్కరించి, గురుదేవా, మీరు ముందుగా కబురు పంపిన దాని ప్రకారం ఈ విజయుడిని చంపకుండా బంధించాను. మీలాంటి గురువు దగ్గర విద్య నేర్చుకుని కూడా విజయుడు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు అన్నాడు కళింగరాజు. ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకేలా ఉండవు. అలాగే ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నంత మాత్రాన అందరూ ఒకేలా ఉండరు. విజయుడు చేసిన తప్పుని మన్నించి నాకు ఇస్తానన్న గురుదక్షిణగా అతన్ని విడిచిపెట్టు అన్నాడు. సుధాముడు విద్య పూర్తవ్వగానే గురు దక్షిణ ఎందుకు అడగలేదో ఇప్పుడు అర్థమవుతోంది గురుదేవా అంటూ విజయుడిని వదిలేశాడు కళింగరాజు. నేను చేసిన తప్పు చిన్నది కాదు, నన్ను మన్నించండి గురుదేవా అంటూ గురువు కాళ్ల మీద పడ్డాడు విజయుడు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు, ఇక స్నేహభావంతో మెలిగి మంచిగా పాలన చేయి అంటూ ఆశీర్వదించాడు సుధాముడు. మిత్రుడిలో మార్పుకి సంతోషించాడు జయుడు.